2 లక్షల లోపు వ్యవసాయ రుణాలు ఉన్న వారందరికీ రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాటి నుండి రైతులు ఎప్పుడెప్పుడు రుణమాఫీ అవుతుందా అని ఎదురుచూశారు. తీరా 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పి 3 విడతలుగా రైతు రుణమాఫీని చేశారు. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా 26,683 మంది రైతులకు 299 కోట్ల 34 లక్షల లబ్ధి చేకూరింది. జిల్లాలో మొదటి విడతలో 14,079 మంది రైతులకు, రెండో విడతలో 8,851 మంది రైతులకు, మూడో విడతలో 6,753 మంది రైతులకు లబ్ధి చేకూరింది. రుణమాఫీ కాని రైతులు మా పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అప్పు తెచ్చి పంట పెట్టుబడికి రుణాలు తీసుకున్నామని, అందరిలాగే తమకు రుణమాఫీ చేయాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమకెందుకు రుణమాఫీ కాలేదని అధికారులను అడుగుతున్నారు. నా పేరు పోషయ్య, మాది గన్పూర్ మండలం మైలారం. మాది నేను ఈ రైతును, నాకు ఒక 6-7 ఎకరాల భూమి ఉన్నది. కాకపోతే నేను ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి కాపు లోన్ తీసుకుంటానా, ఇస్తానా, కడతానా, తీసుకున్నా, రెగ్యులర్గానే ఉన్నా నేను. అందులో అక్కడ ఏం జరిగిందంటే, నా బ్యాంకు బుక్లో అన్ని ఆధార్ కార్డు ఏమైనా, బియ్యం కార్డు ఏమైనా, పాస్బుక్ అయినా ప్రతి దాని నా పేరు పోషయ్య అని ఉండేది. ఈ బ్యాంకు చేసిన తరపున నాకు పోషాలని అక్కడ పోషాలని పడుట్లా ఇన్నేళ్ళ నుంచి పడింది, ఇప్పుడే పడుట్లా. నేను ఇక్కడ కాపులో నాకు 2 లక్షల కాపు లోన్ ఉన్నది. తిరిగాడికి వస్తే నీ పేరు పోషాలు ఉన్నది, పోషయ్య చేసుకోమని వీళ్ళు ఇక్కడ చెప్తారు. నేను అక్కడికి పోతే బ్యాంక్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టినా వాళ్ళు ఇక్కడ రాసిన ఉంటారు, వాళ్ళ వీళ్ళు కూడా ఇక్కడ అప్లికేషన్ పెట్టుకుంటారు. మరి ఇంతవరకు అయితే నాకు ఇది ఏం పరిష్కారం అయితే రాలేదు సార్. నా పేరు బండి సదానంద, మాది నారాయణగిరిపల్లె, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా. నేను 2005 నుంచి మా భార్య పేరు మీద, నా పేరు మీద ఏర్పడ్డ కాంచి కాపు లోన్ తీసుకుంటాను, కడతాను, రెగ్యులర్గానే ఉన్నది. మొన్న ఎలక్షన్ల ముందు 10వ నెల 17వ తారీఖు నాడు కాపు లోన్ తీసుకున్నాం. మా భార్య పేరు మీద బండి సునీత, బండి సదానంద, ఇద్దరి పేర్ల మీద కాపు లోన్ తీసుకున్నాం. 1,60,000 మా భార్య పేరు ఇది ఉన్నది, 1,50,000 నా పేరు ఇది ఉన్నది. ఈ మా ఇద్దరిలో 1,50,000 ఉన్నది మాఫీ కాలే, 1,60,000 ఏ ఒక్కళ్ళు కూడా మాఫీ కాలే కాపు లోన్. బ్యాంకు సార్ దగ్గరికి పోతే మాఫీ కాలే అని చెప్తారు. అగ్రికల్చర్ సార్ల దగ్గరికి వస్తే మీది ప్రాసెస్ ఉన్నది, అవుతుంది అని చెప్తారు. ఇంతవరకు మాఫీ అనేది మాకు పల్లె, ఇలాంటిది మాకు జరగలే. రెగ్యులర్ లాగా లోన్ తీసుకుంటూ రెన్యువల్ చేసుకుంటున్నామని, మాకెందుకు మాఫీ కాలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ దగ్గరికి వెళ్తే వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు వెళ్ళమంటున్నారని, ఇక్కడికి వస్తే బ్యాంకు వెళ్ళమంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అర్హులైన రుణమాఫీ కానటువంటి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రుణమాఫీ కాని రైతుల నుండి ఆయా మండలాలలో వ్యవసాయ శాఖ అధికారులు దరఖాస్తులను తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ గణపురం మండలం, భూపాలపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఏఈఓ విధులు నిర్వహిస్తున్నాను గణపురం మండలంలో. నా పేరు మౌనిక. ఇప్పుడు మనకు జరుగుతున్న కార్యక్రమంలో మెయిన్గా రైతు రుణమాఫీ అనేది రైతులు రావడం జరుగుతున్నది. దీనికి ముఖ్యంగా రైతులు సమస్యలు ఉండి మన ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు. దీనికి బ్యాంక్లో వెళ్తే వాళ్ళు మన దగ్గరికి, ఏఈఓ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని రండి అని చెప్తున్నారు. దానికోసమని రైతులు చాలా మంది వస్తున్నారు. 2 లక్షల పైన ఉన్న రైతులకు ఎవరికి ఇంతవరకు ఇంకా రుణమాఫీ కాలేదు, కానీ ప్రాసెస్లో చూపిస్తుంది. దానికి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. దానికోసమని మీరు ఇక్కడికి వచ్చి ప్రాసెస్లు ఉండేది, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా మేడం, ఇవన్నీ అవసరం లేదు. ఏదైనా సమస్య ఉంటే ఆధార్ కార్డులోని పేరు, మన రేషన్ కార్డులో లేకపోతే అలాంటి ఏమైనా సమస్యలు ఉంటే అప్లికేషన్ మాకు ఇవ్వండి. మేము ఎప్పటికీ 9 గంటల నుంచి 5 గంటల వరకు మీకు అందుబాటులో, గణపురం రైతు వేదిక నందు మేము అందుబాటులో ఉంటాం.